నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ ఆగస్ట్ నెల వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది? ఏంటి? అనేది తెలుసుకునే ముందుగా మనకి దీని కిందొచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మనకి ఈ వృషభ రాశి కిందకు వస్తాయి. ఎందుకంటే ఇంత సంతోషకరమైనటువంటి వార్త వృషభ రాశి వాళ్ళకి తెలియజేయడం అనేది నా మనసుకి కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది. ఎందుకంటే మనకి ఏవైతే పనులు ఆగిపోయి, మనం ఏ ఏ పనులతో ఇబ్బంది పడుతున్నామో ఆ పనులన్నీ కూడా మనకి ఆగస్ట్ నుంచి కూడా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇది చాలా మంచి విషయం వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే పిల్లల చదువు, కెరియర్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మనం ఎంతో లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టినా సరే పిల్లల అల్లరితనం అనేది, చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం, చదువు మీద కాన్సంట్రేషన్ చేయకపోవడం, మన మాట వినకపోవడం, మనకి ఎదురు తిరిగి సమాధానాలు చెప్పటం, ఇలాంటి చాలా రకమైనటువంటి పరిస్థితుల నుంచి పిల్లలు మన కష్టాన్ని, మన బాధల్ని తెలుసుకొని వాళ్ళు చదువు మీద కాన్సంట్రేషన్ చేయడం అనేది ఈ ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళు చేయడం అనేది, వాళ్ళు చదువు మీద కూడా కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఈ ఆగస్టులో జరిగేటువంటి ఈ పరీక్షల్లో కూడా వాళ్ళు ఒక మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పిల్లల విషయంలో మనం చాలా సంతోషించవలసినటువంటి విషయం. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నాం. సంబంధాలు సెట్ అవ్వట్లేదండి మా పిల్లలకి. అలాగే గత 3, 4 నెలల నుంచి చూద్దాం అనుకుంటున్నాం. అయినా అవ్వట్లేదండి అని అనుకుంటే మనకి చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా సంబంధాలనేవి సెట్ అయ్యే అవకాశాలున్నాయి. వాళ్ళు ఏవైతే మన పిల్లలు మంచి సంబంధాలు సెట్ అయితే వాళ్ళ జీవితం అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తుందో, ఎంత మంచి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నామో, అలాంటి మనకు అనుగుణమైనటువంటి మంచి సంబంధాలు పిల్లలకి సెట్ అయ్యి మ్యారేజ్‌లయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవుతాయి. ఇది కూడా ఒక మంచి శుభ పరిమాణము మన వృషభ రాశి వాళ్ళకని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకి కూడా, వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా ఒక మంచి గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి. వాళ్ళు కూడా రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీరు అనుకునేటువంటి కంపెనీలు అవ్వచ్చు, లేదంటే మీరు అనుకునేటువంటి ప్లేస్‌మెంట్స్ అవ్వచ్చు, లేదంటే మీరు ఏదైతే మాకు మంచి స్థానం, ఒక మంచి ప్యాకేజ్‌తో మీరు మాకు జాబ్ కావాలనుకున్నటువంటి పిల్లలకి కూడా మీరు ఒక కొంచెం కష్టపడి రెజ్యూమ్స్ పెట్టుకోండి. విజయాన్ని అనేది మీరు సాధిస్తారు. అలాగే కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మాకు కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగేటువంటి మార్గాల కోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి వాళ్ళకి కూడా ఆ శ్రీరాముడి దయ వల్ల, అందుకే నేను వృషభ రాశి వాళ్ళందరికీ మరీ చెప్తుంటాను. మీరు కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని రాయండి. ఎందుకంటే ఆ శ్రీరాముడు మీ కుటుంబాన్ని ఎంతో కాపాడుతాడు. ఎందుకంటే ఆ శ్రీరాముడు మిమ్మల్ని ఎప్పుడు కూడా కష్టాల్లో ఇలా పడుతున్నాము అంటే మిమ్మల్ని ఇట్టే తీసుకొచ్చి ఆ గట్టు మీద కూర్చోబెట్టేస్తుంటాడు ఆ శ్రీరాముడు. ఏంటి మేము మాకు అనుకోలేదు, మేము చాలా కష్టపడిపోతున్నాం అనుకున్నాం. చాలా కష్టపడిపోతే పరిస్థితులు ఏర్పడిపోయాయి. అయినా సరే మా కష్టాలన్నీ ఇలా తీరిపోతాయి అని మేము కల్లో కూడా ఊహించలేదు అనుకుంటారు వృషభ రాశి వాళ్ళు. కానీ వీటిలన్నిటికీ మూలకారకుడు ఆ శ్రీరామచంద్రుడే. అందుకని వృషభ రాశి వాళ్ళందరికీ చెప్తుంటాను. శ్రీరాముడిని నమ్ముకునే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ నష్టపోలేదు. శ్రీరాముడిని ప్రార్థించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పాడైపోలేదు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో మన కష్టాలను ఇట్టే బయటపెట్టి, మనం కష్టాల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు మనకి ఆ శ్రీరాముడు ఇస్తాడండి. అందుకనే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా జై శ్రీరామ కామెంట్ సెక్షన్‌లో కూడా రాయండి. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ అని. మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన మీద చాలా రకమైనటువంటి నరఘోష, ఇబ్బందులు, పీడలు, ఏడ్చేవాళ్ళు, మనకు మనశ్శాంతి లేకపోవడం, మనల్ని ఇబ్బందులు పెట్టడం, మన మీద గొడవలకు రావడం, మన మీద కేసులు పెట్టడం, ఇలాగ అనేక రకమైనటువంటి సమస్యల నుంచి మనకు బయటపడగలిగేటువంటి అనేక రకమైనటువంటి ఆ భగవంతుని ప్రార్థించుకోండి రాముడిని. మనల్ని ఇలాంటి ప్రాబ్లమ్స్‌లోంచి అన్నిట్లోంచి కూడా భగవంతుడు మనల్ని బయటపడగలిగే ఏకైక మార్గం ఆ శ్రీరామ జపం. ఎందుకంటే ఇబ్బందులనేవి మనకి చాలా ఈ రోజు వచ్చేవి కొత్తవి కాదు, పోయేవి పాతవి కాదు. కానీ అవి మనకి మనశ్శాంతి లేకుండా చేయడంతోటి మనం కొంచెం డిస్టర్బెన్స్ అనేది మన లైఫ్‌లో అవుతుంటాం. అంటే గురువుగారు మాకు ముందు రాలేదా? ఇప్పుడు రావా? అనేది కాదు. మనం డిస్టర్బెన్స్ అవుతుంటాం మన ఫ్యామిలీలో గాని,
భార్యాభర్తల విషయంలో గానీ, పిల్లల విషయంలో గానీ, ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ నుంచి మనకి ఆగస్ట్ నుంచి కూడా ఒక గుడ్ డేస్ అనేవి వస్తున్నాయి కాబట్టి, ఈ ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లోంచి బయటపడడం గానీ, ఈ నరఘోష నుంచి కూడా మనం బయటపడగలిగేటువంటి ఆ శ్రీరాముడి దయ వల్ల ఒక మంచి మార్గం గానీ దొరికే అవకాశాలున్నాయి. ఆర్థిక కష్టాల్లోంచి కూడా మనం బయట పడగలిగి, ఒక మనం ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో కొంచెం అమౌంట్లు ఇవ్వడం గానీ, లేదంటే బయట నుంచి అమౌంట్లు రాక మనం ఇబ్బందులు పడటం గానీ, బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఇబ్బంది పడి వీటిలన్నిటికి కూడా ఆగస్ట్ నుంచి కూడా కొంచెం బిజినెస్ రొటేషన్ అయ్యే అవకాశాలున్నాయి. క్యాష్ అనేది మన చేతిలో తిరిగే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా బిజినెస్ అనేది గ్రోత్‌నెస్ పెరిగే అవకాశాలున్నాయి. బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలున్నాయి. వాళ్ళొక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈ ఆగస్ట్ నుంచి కూడా అనేక రకమైనటువంటి విషయాల్లో చదువుల విషయంలో అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్స్‌లోని మూడో వ్యక్తి ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్‌లో ఏదో ఒక ఆహ్, శుభమైనటువంటి వార్త వినే అవకాశాలున్నాయి. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది. ఈ కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు, అన్నదమ్ముల గొడవలు అవ్వచ్చు, లేదంటే ఆస్తుల గొడవలు అవ్వచ్చు, అత్తగారు మామగారు తరపు నుంచి గొడవలు అవ్వచ్చు, అమ్మగారు తరపు నుంచి గొడవలు అవ్వచ్చు, బామర్దుల నుంచి గొడవలు అవ్వచ్చు, ఏదో రకరకాల స్నేహితుల ద్వారా గొడవలు అవ్వచ్చు, వ్యాపార సంబంధంలో గొడవలు అవ్వచ్చు. వీటిలన్నిటిలోంచి కూడా మీకు ఒక సరైన మార్గాన్ని ఈ ఆగస్టు నెలలో మీరు అందరూ కూర్చొని మాట్లాడగలిగి, అవి సాల్వ్ చేసుకోవడానికి అవకాశాలు కూడా భగవంతుడు మీకు మీకు ఈ ఆగస్టు నెల నుంచి కూడా, ఎందుకంటే గుడ్ డేస్ అనేవి మనకు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, ఈటిల నుంచి మనం బయటపడగలడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకునే వ్యవహారాలన్నీ కూడా ఈ ఆగస్ట్ నెల నుంచి కూడా మొదలయ్యే అవకాశాలున్నాయి కాబట్టి, మరి ఇవన్నీ కూడా మనకి మంచి రోజులుగా జరిగే అవకాశాలున్నాయి కాబట్టి, ఆ శ్రీరాముడు ఇక్కడి నుంచి ఈ ఆగస్ట్ నుంచి కూడా మన కుటుంబాన్ని గానీ, మన కష్టాల నుంచి బయటపడడానికి గానీ, అలాగే మనం అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్‌లోంచి గానీ, మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడడానికి అనేక రకమైనటువంటి, అంటే ఒక మంచి మందులు తీసుకుంటున్నాం. అలాగే ఆరోగ్యకరమైనటువంటి భోజనం తీసుకుంటున్నాం, విశ్రాంతి తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి. అలాంటి వారికి కూడా ఆధ్యాత్మిక పరంగా మీరు రాముడిని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి. ఎప్పుడు పూజిస్తూ ఉండండి. మీ ఆరోగ్యం తేలికపడుతుంది. మీరు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటారు. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దవారికి కూడా ఒక ఆ శ్రీరాముని పూజించిన వెంటనే ఆ బొట్టుని ఆ పెద్దవారికి కూడా పెడుతూ ఉండండి. అలాగే ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి. మనకి కష్టాల్లోంచి బయటపడడానికి అనేక రకమైన మార్గాలు ఆ భగవంతుడు, ఆ శ్రీరాముడు చూసుకుంటాడు కాబట్టి, అందులో మనకి ఆగస్ట్ నుంచి కూడా గుడ్ డేస్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి, మనం చాలా హ్యాపీగా ఉండే అవకాశాలున్నాయి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అందుకే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వృషభ రాశి కోసం చాలా వీడియోలు నేను చేశాను. అందులో మన జీవితానికి సంబంధించిన చాలా దగ్గరగా ఉండేటువంటి వీడియోలు చేశాను. అవన్నీ చూడండి. అవన్నీ చూసిన తర్వాత మీరే చెప్తారు, గురుగారు మీరు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి కూడా మా జీవితానికి హత్తుకునే విధంగా ఉన్నాయని చెప్పి కొన్ని వేల కామెంట్స్ పెడుతున్నారు అందరూ కూడా. అవన్నీ మీరు చూడండి. అందుకే నా ఛానల్‌ని మిగతా ఛానల్‌తో నా ఛానల్ పోల్చకండి. ప్రత్యేకించి నా ఛానల్ చూడండి. మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్.